హాయ్ ఫ్రెండ్స్, నేను సీత. నా ఫస్ట్ వాయిస్ రికార్డింగ్లో అల్సియోన్ గురించి చెప్పినాను. అల్సియోన్ అనేది సెంట్రల్ సన్, సోర్స్ ఆఫ్ క్రియేషన్, అన్ని లైఫ్కి ఒక మూలం. క్రియేటర్ అంట దేవుడు ఉంటాము. దేవుడిలో నుంచి వచ్చిన అన్ని లైఫ్ దేవుడే. అన్ని లైఫ్లో దేవత్వం ఉంది. ఇది అర్థమయ్యేకి నీల్ డొనాల్డ్ వాల్ష్ అనే వ్యక్తి రాసిన పుస్తకం నుంచి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నీళ్ళు వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా కానీ రిలేషన్షిప్లో కానీ చాలా దాంట్లో ఫెయిలియర్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ఫెయిలియర్స్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యి ఆయన ఇంకో వ్యక్తికి ఒక లెటర్ రాసినట్ల రాస్తారు. ఎందుకు నాకు ఇలా ఫెయిలియర్స్, ఎందుకు ఇట్లా ఇస్తున్నారు, అలా ఫ్రస్ట్రేషన్స్ అన్నీ రాస్తున్నారు. ఒకరోజు వాళ్ళు గాడ్కి రాస్తాను, ఈరోజు నన్ను ఎందుకు ఇట్లా చేసినారు, నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు ఇలా ఇచ్చినారు, అలా అనేసి క్వశ్చన్స్ అడిగేకి వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్స్ అన్నీ రాతల ద్వారా లెటర్లో, గాడ్కి రాసిన లెటర్లో అన్నీ పోర్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఆ లెటర్లో రాస్తూ ఉండగా సరే చాలు అట్లా అనేసి ఒక రిలీఫ్ తోటి పాటు అనుకున్నప్పుడు పెట్టేకపోయినప్పుడు ఆయనకు కాలేదు. ఏదో ఒక ఫోర్సు, ఇన్విజిబుల్ ఫోర్స్ ఒకటి పెట్టకుండా అట్లే పేనాన్ని పెట్టుకునేసి నిల్చిండ. అప్పుడు కొన్ని ఐడియాస్ ఆయనకు వస్తూ ఉండి రాస్తూ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. నీకు నిజంగానే నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనా, లేదు నువ్వు రాసిందన్నీ నీ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ వేసేదానికి రాసినావా, అలా అనేసి ఒక క్వశ్చన్స్ వచ్చింది. ఆయన మళ్ళీ వాళ్ళ మైండ్లో వచ్చిన ఆన్సర్ని రాసినారు. తరహా నీ ఫ్రస్ట్రేషన్స్ వేసే కోసమే నేను రాసినాను, అయితే నాకు సొల్యూషన్స్ ఉంది అంటే నా క్వశ్చన్కి నేను లిజన్ చేసేకే రెడీగా ఉన్నాను అట్లా అనేసి రాసినారు. ఇదేలాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్గా కొన్ని రాస్తూ ఉన్నప్పుడు ఇదే డిక్టేషన్ లాగా 3 ఏళ్ళు ఆయన కంటిన్యూ చేసి 3 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాసినారు. నెక్స్ట్ క్వశ్చన్, గాడ్, దైవము ఎలా మాట్లాడతారు, ఎవరికి మాట్లాడతారు అట్లా అడుగుతారు. అప్పుడు నేను అందరికీ మాట్లాడతాను, ఎప్పుడూమే అందరికీ మాట్లాడతాను, అయితే క్వశ్చన్ ఎవరికి మాట్లాడతాను కాదు, అయితే ఎవరు అది వింటారు, మళ్ళీ దీని గురించి ఇంకొంచెం చెప్పండి అట్లానే చెప్పినప్పుడు వాళ్ళకు వచ్చిన ఆన్సరు ఫీలింగ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది సోల్ అలా వచ్చింది. అలా అంట భావాలు, మన ఆత్మ ఒక లాంగ్వేజ్, భాష. అయితే ఈ భావాలని, ఫీలింగ్స్ని కనపట్టేది కష్టమే. అయితే ఇది చాలా లోతులో, ఈ భావాలు చాలా లోతులో దాచుకుని ఉంది. ఇవియే మన చాలా హయ్యెస్ట్ ట్రూత్ ఉంటాము, అలా అంట చాలా గొప్ప సత్యం. మళ్ళీ దైవం మనకి థాట్స్, ఆలోచనల ద్వారాను మాట్లాడతారు. చాలా మటు ఇమేజెస్, పిక్చర్స్ ద్వారా నేను కమ్యూనికేట్ చేస్తాను. మళ్ళీ ఇంకో ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ వర్డ్స్, వార్తలు ద్వారా కమ్యూనికేట్ చేస్తాను. అయితే వార్తలు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునేకే అవకాశం ఉంది. తరహా నీళ్ళు ఇంకో క్వశ్చన్ రేస్ చేస్తారు, వచ్చినవి అన్నీ గాడ్ దగ్గర నుంచే వస్తుంది అనేసి ఎలా క్లారిటీగా నేను చెప్పగలను. అలా అడిగినప్పుడు వాళ్ళకు వచ్చిన ఆన్సరు ఏదో ఒకటి మీకు హయ్యెస్ట్ థాట్, క్లియరెస్ట్ వర్డ్, గ్రాండెస్ట్ ఫీలింగ్, అదావత్ గొప్ప ఆలోచన, క్లియర్గా ఉన్న వార్తలు, గ్రాండ్గా ఉన్న భావాలు. గొప్ప ఆలోచనలు ఆనందం నుంచి వస్తుంది, క్లియర్గా ఉన్న వార్తలు సత్యం నుంచి వస్తుంది, గ్రాండెస్ట్ భావాలు ప్రేమతత్వం నుంచి వస్తుంది. సో
మనకొచ్చినవి కరెక్ట్గా ఉందా అలా అనేసి తెలుసుకునేకి ఈ మూడులో నుంచి ఏదైనా ఒక్క దాంట్లో నుంచి ఒక్క భావం నుంచి వచ్చినప్పుడు మనకు అది గాడ్ దగ్గర నుంచి వచ్చింది అని బాగా క్లారిటీగా మనకు తెలుస్తుంది. బికాస్ మనం అది డిఫరెన్షియేట్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. ఎక్కడి నుంచైనా రావచ్చు ఆన్సర్స్, బట్ ఈ మూడులో నుంచి వచ్చినవే గాడ్ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్స్. ఇంకా ఎక్కువ తెలియాలన్నప్పుడు ఆ బుక్ కొనుక్కునేసి చదవచ్చం, లేదు వేరే ఏదైనా ఆడియోను వినొచ్చం. ఇంకా దీని గురించి డీప్గా తెలియాలా అనుకున్నప్పుడు ధ్యానం ఒక గైడెన్స్తో పాటు ధ్యానం నేర్చుకోవచ్చం. ఇంకా దీని గురించి బాగా తెలుసుకోవచ్చం. థ్యాంక్ యూ.